ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఈ భారతదేశంలో స్వర్గం అంటే కాశ్మీర్, నరకం అంటే అమెరికా. ఈరోజు అట్లాంటి స్వర్గాన్ని ఉగ్రవాదులు దాన్ని నరకంగా చేయడానికి, భారతదేశ సమగ్రతను సమైక్యతను దెబ్బతీయడానికి కొన్ని మానవ మృగాలు ఈ దేశం మీద దాడి చేసి మతం పేరు మీద మానవ హోమాలు సృష్టిస్తున్నాయి, కోల్ బెల్డెడ్ మడ్డలు చేస్తున్నాయి. సో ఇట్లాంటి ముష్కరులను ఈ దేశం కాపాడుకోవడానికి అది దాని స్వర్గంగా ఈ భారతదేశానికి మేము గర్వంగా చెప్తున్నాం. కాశ్మీర్ మా స్వర్గం. అది ఒక స్విట్జర్లాండే కాదు, అది ఆధ్యాత్మికతకు, అది ప్రకృతికి ఆహ్లాదకారానికి అది ఒక అద్భుతమైన మా రాష్ట్రం అది. సో ఇట్లాంటి రాష్ట్రాన్ని ఇంత సౌకర్యంగా సుఖంగా సంతృప్తిగా మాలో 140 కోట్ల మంది ప్రజలు సమైక్యతను దెబ్బతీయడానికి ఈ మానవ మృగాలు కొన్ని పాకిస్తాన్ ప్రేరేపిత ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే పేరు మీద ఈ హత్యా నేరం, ఈ మారణకాండ జరిగిందని వార్తల్లో సమాచారం వస్తుంది. మా భారతదేశ ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ ద్వారా కూడా దాన్ని ధృవీకరించాయి. కానీ ఈ ఉగ్రవాదులను ఏరివేయడానికి భారతదేశ ప్రజలమైన మేము ఎప్పటికీ ప్రతి క్షణం ఈ దేశాన్ని కాపాడుకుంటూ ఈ ఉగ్రవాదులను ఏరివేస్తామని చెప్పి మీ అందరి ముఖంగా మేము శపథం చేస్తూ జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి. ఏరివేద్దాం ఉగ్రవాదాన్ని ఏరివేద్దాం. అత్యంత హేయమైన చర్యగా కాశ్మీర్ లో 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు జరిగినటువంటి చర్య ఏదైతే ఉందో అతి ధ్యేయమైనటువంటిది. ఈ చర్యను మేము ఖండంతో వరంగల్ మేమంతా కూడా అందరం ఖండిస్తున్నాం తీవ్రంగా. ఇటువంటి చర్యలను ఏ విధంగా కూడా ఉపేక్షించేది లేదని వారందరికీ కూడా సరైనటువంటి సమాధానం చెప్పి తీరుతామని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో వెంటనే తీసుకున్నటువంటి చర్యలను కూడా మేము మా అభినందనలు తెలియజేస్తున్నాం. మా భారత జవాన్లకు మా అందరి సంఘీభావాన్ని తెలియజేస్తూ వారికి తోడుగా మేము ఉంటామని చెప్పేసి కాశ్మీర్ ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఇవాళ కాశ్మీర్ ప్రజలందరికీ కూడా 140 కోట్ల భారత ప్రజలు వారి వెంట ఉండి వారికి సంఘీభావం తెలియజేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దని, మన భారత జాతి అంతా కూడా సమైక్యంగా మన భారత జాతి ఐక్యత కోసం పనిచేస్తూ ఇవాళ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరం ఒక భారత జాతిగా ఒక్కతాటిపై నిలిచి ఈ యొక్క ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇక్కడ ఎవరు కూడా జరుగుతున్నటువంటి విషయాలపై మనకు ఐక్యతను దెబ్బతీసేటువంటి సంఘటనలు తీసుకోవద్దని చెప్పేసి మనం అందరం కూడా ఒకే మాట మీద ముందుకు వెళ్దామని, భారత సైన్యానికి మనమంతా మద్దతుగా ఉండి భారత సైన్యానికి ధైర్యాన్ని స్థైర్యాన్ని కలగజేస్తున్నటువంటి దిశలో మేమందరం ఉంటామని చెప్పేసి ఈ రోజు అమరులైనటువంటి ఏదైతే కుటుంబాలు ఉన్నాయో దాంట్లో 28 మంది అమరులయ్యారని చెప్పేసి మనకు వార్తల ద్వారా తెలుస్తున్నది. దాంట్లో 2 విదేశీ వ్యక్తులు, మిగతా వాళ్ళల్లో మనకు సౌత్ ఇండియా నుండి కూడా, కర్ణాటక నుండి ఒకరు, హైదరాబాద్ వ్యక్తులు ఒకరు. ఎంత ఘోరమైనటువంటి విషయం అంటే అక్కడికి వెళ్ళినటువంటి ఒక కొత్త దంపతులు, నూతన దంపతులు, అతనికి 16వ తారీఖు నాడు పెళ్ళైతే అతను వెళ్ళినటువంటి ఆ నూతన దంపతుల్లో ఆ యొక్క భర్తను తీసుకొని ఆ భార్య ముందే కాల్చివేయడం అనేటువంటి ప్రజలందరూ కూడా గుండెలను కలిసివేసేటువంటి విషాదమైనటువంటి చర్యగా ఇది చూస్తున్నాం. భారత్ మాతాకి జై. పహల్గామ్ లో జరిగినటువంటి ఏదైతే దారుణమైనటువంటి మారణ హోమాన్ని భారతదేశ పౌరునిగా, ఒక ముస్లింగా, న్యాయవాదిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. పాకిస్తాన్ ఖబర్దార్, గుర్తుపెట్టుకో, ఏదో ఒక రోజున భారతదేశంలోని ముస్లింలందరూ కూడా ఏకమై మళ్ళీ నిన్ను కూడా భారతదేశం లోపల కలుపుకోవడం జరుగుతుంది. ఈ రోజు పాకిస్తాన్ గా గుర్తుకున్న నువ్వు రేపు మరి భారతీయ పౌరునిగా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒకటే కోరుతున్నాం, ఇలాంటి సందర్భంలో ముస్లింలు, హిందువులందరూ కూడా ఏకమై దేశ సమైక్యత కోసం, దేశ రక్షణ కోసం పాటుపడాలని. అంతేకాకుండా ఈ దేశం మనందరిది, మనందరూ కూడా కలిసి ఈ దేశం యొక్క సంక్షేమం కోసం పోరాడదాం. మనందరం చేయి ముందు పడతాం. ఇలాంటి టెర్రరిస్టులను మరి దేశం పొలిమేరల దాకా తరిమి కొడదామని సందర్భంగా మరి చెప్పడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.